చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, చైల్డ్ పోర్నోగ్రఫీ వేరువేరా? అసలు చిన్న పిల్లల సెక్షువల్ అబ్యూస్ అనేది మనం చాలా తక్కువ డిస్కస్ చేస్తాం, కానీ ఎక్కువగా సెక్షువల్ అబ్యూస్ గురయ్యేది కూడా వాళ్ళే. ముఖ్యంగా తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కువ అబ్యూస్ గురవుతారు. అంతేకాదు, చిన్న పిల్లలప్పటి నుంచి చైల్డ్కి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని తెలిసిన ఆ డిస్క్రిషన్ పిల్లలకు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఈ చైల్డ్ సెక్స్ అబ్యూస్ అనేది చాలా పెద్ద నేరం అని చెప్పచ్చు. భారతదేశంలో పాక్సో అనే ఒక చట్టం ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పి. చట్టాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ నడుస్తూనే ఉంది సెక్షువల్ అబ్యూస్ అనేది. సెలబ్రిటీస్ నుంచి ప్రతి ఇంట్లో కొన్ని సందర్భాల్లో సొంత వాళ్ళ దగ్గరే పిల్లలు సెక్షువల్ అబ్యూస్ గురవుతూ ఉంటారు. ఆ ట్రామా అనేది పెద్ద కూడా వాళ్ళ మనసులో గుర్తుండిపోతూనే ఉంటుంది. మనిషికి ఉండేది ఆ మెమొరీస్, చిన్నప్పుడు ఉన్న మెమొరీస్ అన్ని బ్యాడ్ మెమొరీస్ అయిపోతాయి అన్నమాట. అది వాళ్ళని డాంట్ చేస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే పిల్లలకు సంబంధించి అశ్లీల వీడియోస్ చేయటం, వాళ్ళని సెక్షువల్ అబ్యూజ్ చేస్తూ కంటెంట్ని వీడియోస్ ఇంటర్నెట్లో పెట్టేసి ఆన్లైన్లో పెట్టేసి దాన్ని స్ప్రెడ్ చేయటం, ఇది నేరమా కాదా? ఇదే ప్రశ్న. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? ప్రైవేట్గా కూడా చైల్డ్ పోర్నోగ్రఫీని చూస్తే లేదా చిల్డ్రన్కి సంబంధించి పోర్నోగ్రఫీ స్టోరేజ్ చేసిన, దాన్ని కలిగి ఉన్న, దాన్ని ఇంకోళ్ళకి స్ప్రెడ్ చేసిన ఇది నేరం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు, ఇంతకుముందు మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ని కూడా సుప్రీంకోర్టు కరెక్ట్ కాదు అని చెప్పింది. మెడ్రాస్ హైకోర్టు ఒక మాట చెప్పిందనమాట ఇంతకుముందు జడ్జిమెంట్లో, చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం కానీ స్టోరేజ్ కానీ పొజిషన్ కానీ నేరం కాదు అని చెప్పి. కానీ సుప్రీంకోర్టు అది తప్పు, చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది చూసినా సరే, డిస్ట్రిబ్యూట్ చేసినా సరే, దాన్ని కలిగి ఉన్నా సరే, దాన్ని స్టోరేజ్ చేసినా సరే ఇదంతా కూడా నేరమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అసలు ఇంకొక మాట కూడా సుప్రీంకోర్టు అడిగింది, చైల్డ్ పోర్నోగ్రఫీకి ఫస్ట్ బిగినింగ్ యాక్ట్ ఏంటి, ఏం చూపిస్తారు దానిలో అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. అదే పెద్ద నేరం. ఆ నేరాన్ని కొన్ని వందల మంది వేల మంది ఆన్లైన్లో చూస్తున్నారు. ఇంకా అది అంతకంటే పెద్ద నేరం. ఒక పిల్లవాడు కానీ పిల్ల కానీ చిన్నప్పుడు ఇలాంటి నేరం జరిగినప్పుడు, ఇలాంటి విషయం వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు ఒక ట్రామాకు గురవుతారు. ఒకవేళ కనుక వాళ్ళ కంటెంట్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆన్లైన్లో ఉంటే అది ఇంకెంత పెద్ద ట్రామా, దాన్ని ఎంతోమంది చూస్తుంటే అది ఎంత పెద్ద నేరం. అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ ఎంకరేజ్ చేస్తే ఆ పోర్నోగ్రఫీ చూడటం, చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం తప్పని చెప్పకపోతే నువ్వు ఆటోమేటిక్గా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని ఎంకరేజ్ చేసినట్టే కదా. ఇన్ఫ్యాక్ట్ సమాజంలో ఈ మెలకు ఎందుకు రావట్లేదు, దీని మీద సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది కూడా. అంతేకాదు, అసలు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే టర్మే తప్పు. అది చాలా ట్రివిలైజ్ చేస్తుంది ఆ క్రైమ్ని, అంటే చాలా చిన్నగా చూపిస్తుంది. పోర్నోగ్రఫీ ఏంటి అసలు? అది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు దానికి కొత్త పదం పెట్టాలని కూడా పార్లమెంట్ సూచించి పోక్సో చట్టంలో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ పదాన్ని తీసుకురావాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ తీసేసి చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ అని తీసుకురావాలని చెప్పింది. ఈ పదాన్ని కొత్తగా చేర్చాలి, చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్. ఎందుకంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఆ పెద్ద క్రైమ్కి చిన్న పేరు. అదంతా మనం ఏం చూపిస్తున్నాం, చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ చూపిస్తున్నాం. అంతేకాదు, అసలు మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు సెక్షన్ 15 ఆఫ్ పాక్సో ఎందుకు కన్సిడర్ చేయలేదు? పాక్సో చట్టంలో సెక్షన్ 15 అనేది ఈ స్టోరేజ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ చైల్డ్ సెక్షువల్ సంబంధించిన అంశాలకు సంబంధించి దాన్ని పోర్నోగ్రఫీ, చైల్డ్ పోర్నోగ్రఫీ స్టోర్ చేయటం కానీ డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ ఇవన్నీ చెప్తుంది. అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ చూసావంటే అది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. 2, దాన్ని నువ్వు పొజెస్ చేసుకున్నావా, దాన్ని ఎవరికైనా పంపించావా? ఇవన్నీ క్వశ్చన్సే కదా. మరి ఇవన్నీ ఎందుకు కన్సిడర్ చేయలేదు? అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినంత మాత్రాన నేరం చేసినట్టు కాదని మద్రాస్ హైకోర్టు ఎలా చెప్తుందని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అంతేకాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67B ప్రకారం ఆన్లైన్లో ఇలాంటి కంటెంట్, అబ్సీన్ కంటెంట్ కానీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ కానీ చైల్డ్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ కానీ ఇవన్నీ స్ప్రెడ్ చేయడం అనేది నేరం అనమాట. సో దాని కింద కూడా ఇది స్ట్రాంగ్గా తీసుకోవాలని చెప్తుంది. అంతేకాదు, ఒక వ్యక్తి ఉన్నాడు, తను చూడట్లేదు కానీ ఆ లింక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనుకుందాం. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే లింక్ని చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనుకుందాం. మరి అతని పరిస్థితి ఏంటి? అతను కూడా నేరం చేసినట్టు కదా. అంటే నీకు తెలిసి, నీకు ఒక పోర్నోగ్రఫీ కంటెంట్ దానిలో ఉందని తెలిసి, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ దానిలో ఉందని తెలిసి నువ్వు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు అంటే అది ఎంత పెద్ద నేరం.
సో దీనికి సంబంధించి కూడా కన్స్ట్రక్టివ్ పొసెషన్ అంటే నీ దగ్గర ఈరోజు అది ఉండక్కర్లేదు కూడా, కానీ దాన్ని లింక్ అనేది నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటే ఎఫ్ఐఆర్ చేయకముందే నువ్వు దాన్ని డిలీట్ చేసినా సరే నువ్వు నేరం చేసినట్టు లెక్క. ఇలా అనేక అంశాలు సుప్రీంకోర్టు డిస్కస్ చేసింది. ఇది ఒక పాత్ బ్రేకింగ్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు. భారతదేశంలో ఎప్పటి నుంచో నిర్లక్ష్యం చేయబడ్డ హక్కులు బాలల హక్కులు. ఈ 140 కోట్ల జనాభాలో ఒక మూర్ఖత్వం ఏంటంటే ఈ సమాజంలో డైవర్సిటీ భిన్నత్వం ఎంత ఉందో పిల్లలపై నేరాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపైన లైంగికమైన నేరాలు వాళ్ళు వచ్చి బయటికి చెప్పుకోరు, తెలియని కూడా తెలియదు అనమాట నేరం జరిగిందో లేదో అని. తర్వాత వాళ్ళు కొంతమంది సెలబ్రిటీస్ అయిన తర్వాత బయటకు వచ్చి, ఇప్పుడు కంగనా రనౌత్ కానీ దీపికా పడుకునే కానీ ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. కానీ చాలామంది బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి అనమాట. పిల్లలు చెప్పలేరు, పెద్దాక చెప్పుకోవాలంటే నామోషి. కానీ ఆ మెమొరీ, ఆ జ్ఞాపకం ఏదైతే ఉందో అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఒక ట్రామా లాగా ఎంటాడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళకి పీడకలు కూడా వస్తుంటాయి అనమాట. ఇటువంటి కండిషన్లో చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి. అండ్ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నా, స్టోర్ చేసుకున్నా, పోర్నోగ్రఫీ యాక్ట్స్ డిస్ప్లే చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టినా, ఇవన్నీ దాంతోపాటు అసలు ఇదంతా కేసు సుప్రీంకోర్టులో ఎవరు లీడ్ చేశారనేది జస్ట్ రైట్ ఫర్ చైల్డ్ అలయన్స్ అని చెప్పి ఒక ఎన్జిఓ అనమాట. ఈ ఎన్జిఓ చాలా స్ట్రాంగ్గానే చైల్డ్ రైట్స్ కోసం పోరాడింది ఈ కేసులో. 3 జడ్జ్ బెంచ్ ఈ కేసు మొత్తం సుప్రీంకోర్టులో డివై చంద్రచూడ్ గారి చీఫ్ జస్టిస్ అధ్యక్షతన 3 జడ్జ్ బెంచ్ దీని మీద మాట్లాడిందనమాట. అసలు చైల్డ్ పోర్నోగ్రఫీ అంటేనే బేసిక్గా ఇట్ స్టార్ట్స్ విత్ చైల్డ్ విక్టిమైజేషన్. అండ్ దాంతోపాటు సైబర్ స్పేస్లో పిల్లల పోర్నోగ్రఫిక్ ఫొటోస్ కానీ, పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఈ మొత్తం వల్గర్ అబ్సీన్ వాళ్ళు చేసిన పనులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక సైకలాజికల్ వూండ్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అది కనుక స్టోరేజ్ చేస్తుంటే కనుక వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ హీల్ కాలేరు. కాబట్టి పార్లమెంట్ దీనిపైన ఇంకా స్ట్రాంగ్ చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాక్సో చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూస్ మెటీరియల్ అనే పేరుతో చైల్డ్ పోర్నోగ్రఫీ అని మాట తీసేసి దాని ఇన్స్టెడ్ చైల్డ్ పోర్నోగ్రఫీ బదులు ఈ మాటలు తీసుకురావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్లో చెప్పడం జరిగిందనమాట. ఓవరాల్గా చూసుకుంటే బాలల హక్కుల మీద భారతదేశంలో కొంత డిస్కషన్ స్టార్ట్ అయింది. అండ్ చైల్డ్ రేప్ కానీ, చైల్డ్ అబ్యూస్ కానీ ఇండియాలో చాలా స్ట్రాంగ్ అయ్యాయి. చిన్నపిల్లల్ని 12 ఏళ్ళలోపు చిన్నపిల్లల్ని రేప్ చేసి మర్డర్ చేస్తే ఉరిశిక్ష ఆల్మోస్ట్ ఖాయంగా కనిపించేటట్టు ఉందన్నమాట. అంటే 8 సంవత్సరాల క్రితం భారతదేశంలో కతువా, జమ్మూ కాశ్మీర్ కతువా అనే ప్లేస్లో ఒక చిన్న పాపని రేప్ చేసి మర్డర్ చేసిన కేసు బయటకు వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా ఇంకా చైల్డ్ రేప్ లాస్ కానీ ఇలాంటివన్నీ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సెక్షన్ 67B కూడా దీనిలో స్ట్రాంగ్గా అప్లై చేయాలని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది.